విచిత్రం ఏంటంటే చైర్మన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఆగిపోవాలి కదా. 1 మంత్ నోటీస్ ఇస్తారు, ఆ నెలతో అయిపోతుంది వాళ్ళ ఇది అకౌంట్ క్లోజ్. ఇప్పటికి కూడా వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. ఇప్పటికి కూడా ఏ 500-600 మందికి 500-600 మందిని అయితే జీవీ రెడ్డి చైర్మన్గా హోదాలో తీసేశాడో ఆ 500-600 మందికి ఇప్పటికి జీతాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఏమనాలి? ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం అనాలా, లేకపోతే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రక్షాళన జరుగుతుంది అనాలా? ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ? ఈ రకంగా కోట్లాది రూపాయలు ఎవడిచ్చినట్టు తినేదాన్ని ఆపుదామంటే కూడా ఆగకుండా పోతున్నాయంటే ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసి దోచుకున్నట్టేగా. అప్పటి నుంచి చైర్మన్ మారాడు, కానీ అధికారులు మారాలిగా, ఉద్యోగులు మారాలిగా. మారలేదు కాబట్టే చైర్మన్ తీసేయమన్నా కూడా తీసేయకుండా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఇంకొక 3 ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళు అవుట్సోర్స్ వాళ్ళే, వాళ్ళకి లక్షల్లో ఉంటుంది జీతం. పెద్ద పోస్టులు 3-4 ఉంటారు. ఆ 3-4 అసలు రారు, ఆఫీస్కి రారు. వాళ్ళు కంప్లీట్గా ఎక్కడుంటారో కూడా తెలియకుండా జీతాలు డ్రా చేసుకుంటున్నారు.